స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన 31,20,00,000 రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్స్ను జప్తు చేస్తూ ఈడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను ఏపీ హైకోర్టు సమర్థించింది. అలాగే మనీ లాండరింగ్ చట్టం కింద డిజైన్ టెక్కు అడ్జుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన షో కాజ్ నోటీసులు సైతం సబబేనని పేర్కొంది. జప్తు ఉత్తర్వులపై అడ్జుడికేటింగ్ అథారిటీ ముందే తేల్చుకోవాలని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో డిజైన్ టెక్ ఎదురు దెబ్బ అని చెప్పాలి. సో ఏం జరుగుతోంది ప్రస్తుతం? కోర్టుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా సమర్థించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అడ్జుడికేటింగ్ అథారిటీ ముందే తేల్చుకోవాలని కూడా స్పష్టం చేసినట్టుగా అప్డేట్ అందుతోంది. ఏంటి పూర్తి వివరాలు? అది చంద్రబాబు ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం. ఈ కేసులో చంద్రబాబు కూడా జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ కేసులో హైకోర్టులో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ప్రధానంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రధానమైనటువంటి నిందితులు ఒకటైనటువంటి డిజైన్ టెక్ సంస్థకు సంబంధించినంత వరకు ఆస్తుల జప్తు పిటిషన్ పైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. గతంలో ఈ కేసుకు సంబంధించి ఈడీ కూడా రంగంలోకి దిగినటువంటి నేపథ్యంలో ఈడీ డిజైన్ టెక్ సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులను జప్తు చేసింది. 31 సుమారుగా 31.23 కోట్ల రూపాయలను జప్తు చేసింది. ఈ పిటిషన్ ఏదైతే ఈడీ జప్తు ఆదేశాన్ని అదేవిధంగా అడ్జుడికేటింగ్ అథారిటీ ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులు ఈ రెండింటినీ కొట్టివేయాలని కోరుతూ డిజైన్ టెక్ సంస్థ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ పైన చాలా స్పష్టమైనటువంటి తీర్పును హైకోర్టు జస్టిస్ చీమలపాటి రవి నిలిచిన రోజు గత టీడీపీ ప్రభుత్వం జరిగే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఈ కీలక పాత్రధారైనటువంటి డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఈ తీర్పుతో హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏవైతే 31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ఈడీ ఇచ్చినటువంటి ఆదేశాలతో పాటుగా ప్రాథమిక ఆదేశాలను సమర్థించింది. ఎందుకంటే ఈ కేసులో ఉన్నటువంటి తీవ్రత అదేవిధంగా ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈడీ చేసినటువంటి జప్తు ఉత్తర్వులను కొట్టేయలేమన్న అంశాన్ని స్పష్టంగా న్యాయమూర్తి చెప్పారు. అలాగే మనీ లాండరింగ్ చట్టం కింద డిజైన్ టెక్ కి అడ్జుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులు సైతం కూడా సబబే అని హైకోర్టు పేర్కొంది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను అడ్జుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన నోటీసులో ఈ రెండింటిని సవాల్ చేస్తూ వేసినటువంటి పిటిషన్ ఏదైతే డిజైన్ టెక్ వేసిందో ఈ రెండింటిని కూడా ఈ పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది. ఈడీ జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులు అడ్జుడికేటింగ్ అథారిటీ ముందే తేల్చుకోవాలని చాలా స్పష్టంగా డిజైన్ టెక్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఈడీ తరపు న్యాయవాది జోసుల్ భాస్కర్రావు చేసిన వాదనతో న్యాయస్థానం పూర్తిగా ఏకీభవించింది. ఈ కుంభకోణం తీవ్రత ఇందులో ప్రజాధనం ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఈడీ ఉత్తర్వుల్ని అడ్జుడికేటింగ్ అథారిటీ నోటీసుల విషయంలో డిజైన్ టెక్ వాదనను ఆమోదించలేమని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి చీమలపాటి రవి కీలకమైనటువంటి తీర్పుని వెల్లడించినటువంటి పరిస్థితి. దాదాపుగా మనీ లాండరింగ్ చట్టం ఈ డిజైన్ టెక్ సంస్థ ద్వారానే పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడడం ఈ మొత్తం ఎవరైతే చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఈ డిజైన్ టెక్ పాత్ర చాలా కీలకమైనది కాబట్టి ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. ఇందులో ఈ వాదనలో సిఐడి జప్తు చేసిన నాటికి బ్యాంక్ ఖాతాలో ఉన్నటువంటి 2.8 కోట్లు మాత్రమే ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ గా భావించవచ్చును. అంతకు మించిన మొత్తాలను జప్తు చేసే అధికారం ఈడీకి లేదని డిజైన్ టెక్ న్యాయవాది వాదించినప్పటికీ అది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. వాస్తవానికి సిఆర్పిసి సెక్షన్ 102 కింద సిఐడి చేపట్టిన చర్యలు మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ చేపట్టిన చర్యలు పరస్పరం భిన్నమైనవని సిఐడి జప్తుపై కింది కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు ముందు దాఖలైన వాద్యాల్లో ఈడీ ప్రతివాది కాదు. ఈ కోర్టులన్నీ కూడా కేవలం సిఐడి జప్తు అంశానికే పరిమితమయ్యాయి. అందువల్ల ఈడీ జారీ చేసిన జప్తు ఉత్తర్వులు రెండో జప్తు అనడానికి ఏమాత్రం వీల్లేదని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. దీంతో డిజైన్ టెక్ కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కుంభకోణంలో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం. ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఈడీ దర్యాప్తు యథాతథం కొనసాగడానికి అవకాశం వచ్చింది. సో పూర్తి స్థాయిలో ఈ కుంభకోణం మరొక ఈడీ దర్యాప్తు ఇంక మీద మరింత వేగంగా జరగనుంది.